హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి కొత్తగా ఇచ్చిన టీచర్స్ హ్యాండ్బుక్లో మనం డైరీ ఎంట్రీ ఎలా చేయాలి, దినచర్య తెలుగులో ఎలా రాయాలి, ఇంగ్లీష్కి తెలుగుకి మీకు థర్డ్ క్లాస్ని మోడల్గా తీసుకుని ఇవ్వదలుచుకున్నాను. ఒకసారి చూడండి, ఇది మీకు ఉపయోగపడితే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, యాక్చువల్గా ఇలాగ డైరీ మనకి 19th డైరీస్ అనేవి ఇవ్వడం జరిగింది మా మండలంలో. దాని తర్వాత నేను ఒకసారి వీటిని ఈరోజు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. వీటిని ఈ విధంగా మనం జూన్లో నుంచి రాయడానికి అవ్వకపోయినా జూలై తీసుకుని 2వ యూనిట్కి, అంటే తెలుగుకు మర్యాద చేద్దాం అనే యూనిట్కి సంబంధించి ఈ విధంగా రాయడం జరిగింది. చాలా చక్కగా డైరీలోనే మనకి ఏ పీరియడ్కి ఏం చెప్పాలో వాళ్ళే ఇవ్వడం జరిగింది కనుక దీనికి సంబంధించి మనం ప్రణాళికను మరియు బోధనోపకరణాలు సిద్ధం చేసుకుంటే సరిపోయే విధంగా రాసుకోవచ్చు. డైరీ కాలమ్స్ అనేవి చాలా చిన్నవి ఉన్నాయి కనుక ఒక్క మాటలో కానీ 2-3 పదాలలో కానీ ఒక వాక్యం రూపంలో రాసి సరిపోతుంది. సంక్షిప్త పాఠం, అక్కడ వీళ్ళకి రెడీనెస్లో భాగంగా మాట్లాడించడం అనేది ఉంది కనుక మాట్లాడించడం, ఆ పాఠ్య పుస్తకాన్ని వాడాము, చిత్రాన్ని చూపిస్తున్నాము, అక్కడితో అది రాసుకుంటాం. మీకు ఇక్కడ అనుసరించవలసిన కృత్యాలు అని ఉంది, మన బోధనా పద్ధతుల్లో కృత్యాలు ఉంది కనుక పాఠ్య పుస్తకము, ఉపకరణాల్లో పాఠ్య పుస్తకము, అలాగే రిమార్కులు ఏమైనా ఉంటే సంతకము, ఈ రకముగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ డేట్ వైజ్ చాలా చక్కగా మీకు కృత్యాలు అంటే మనం బోధనలో అనుసరించవలసిన కృత్యాలు ఇవి. ఇక్కడ మనకు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు కనుక సంక్షిప్త పాఠాన్ని ఇక్కడ సామూహిక కృత్యం ఏంటంటే పిల్లల చేత పదాలు రాయించాలి, చిత్రాన్ని చూస్తూ పదాలు రాయించడం. అలాగే మనకి ఇక్కడ పాఠాన్ని కూడా ఎక్కడి నుంచి ఏ పేరా తీసుకున్నాం అనేది కూడా ఇవ్వడం జరుగుతూ క్షమించు అన్నాడు అంతవరకు ఏ విధంగా రాయాలో ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బోధనలో అనుసరించదగిన కృత్యాల్లో ఇక్కడ పాఠం చదివి ఆ చిత్రాన్ని చూపిస్తూ చిత్రంలో ఏవేవి ఉన్నాయి, లేకపోతే చిత్రంలో ఎవరున్నారు, చిత్రంలో ఏ చిత్రాలు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని కిందన మనం వీళ్ళ చేత చాలాసేపు మాట్లాడిస్తూ ఈ ప్రశ్నలు అడగడం ద్వారా, సన్నివేశాల గురించి మాట్లాడించడం, ప్రశ్నలు అడగడం ద్వారా మీకు రాయదగిన పదాలు రాయండి అని విద్యార్థుల చేత మనం ఇలా చేయిస్తాం కదా. దీన్ని చాలా వివరంగా మన పాఠ్య ప్రణాళికలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. పాఠ్య ప్రణాళిక అనడానికన్నా ఇది పీరియడ్ ప్రణాళిక, అంటే ఒక పాఠ్యాంశానికి ప్రణాళిక, ఒక అంశానికే ప్రణాళికని ఇవ్వడం జరిగింది కనుక దాన్ని మీరు చక్కగా ఫాలో అవుతూ అందులో ఉన్న పదాలను ఉపయోగిస్తూ ఆ రోజు ఏం చేశారో డేట్ వైజ్ ఇక్కడ వేసుకుని ఆ డైరీని చక్కగా ఎంట్రీ చేయొచ్చు. మనకి ఈరోజు 21వ తారీఖు. ఇక్కడ వరకు కూడా మీరు ఈ విధానాలు అనుసరిస్తూ చూడండి, ఇక్కడ తరగతి కృత్యము, బోధనలో ఆచరించవలసిన కృత్యాలు ఉన్నాయి కదా, అనుసరించవలసిన ఇది బోధనోపకరణాలు, పాఠ్యపుస్తకాలు, చార్ట్లు, పిక్చర్స్ ఏవైనా వాడచ్చు. అర్థమైందా? ఇక్కడ మీకు అనుసరించదగిన కృత్యాలు అనేవి రాసుకుంటారు. టీచర్ ఎక్స్ప్లిసిటింగ్, అలాగే టీచర్ మోడలింగ్, అలాగే టీచర్ స్టూడెంట్ ఇండివిజువల్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ, తరగతి కృత్యము, అలాగే రీడింగ్ అయితే రీడింగ్, అదే వొకాబులరీ పదజాలాన్ని ఇవ్వడము, స్వీయ రచనలు, ఈ రకంగా ఇక్కడ మనకి వాళ్ళు 1 మీరు చూసినట్టయితే 2 ఇక్కడ మనకి దగ్గర 2.6 వరకు ఇక్కడ మనకి 4వ తారీఖు వరకు రాయడం జరిగింది. అంటే దీన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఈ రోజు వరకు మనం ఏ విధంగా కృత్యాలని ఇవ్వాలో ఈ విద్యార్థులకు చూపించండి. తర్వాత ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్ అనేది కూడా ఇక్కడ మనకి జూన్ టు జూలై 72 పీరియడ్లతో ఉన్నది కనుక నేను ఇక్కడ జూన్ నుంచి ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎలా రాయాలి అన్నదానికి ఈ విధంగా రాసుకోవడం జరిగింది. 12-6వ తారీఖు రెడీనెస్ యాక్టివిటీస్లో భాగంగా ఆల్ఫాబెట్ వాళ్ళకి ఒకసారి చార్ట్ చూపిస్తూ
వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అంటే లెటర్స్ రికగ్నైజేషన్ చేస్తున్నారు లేదా చూస్తాం. అలాగే ప్రీ రీడింగ్ కూడా మనం ఆ రోజున కొద్దిగా డిస్కస్ చేసాం. ఆ ప్రీ రీడింగ్ ఆ రకంగా ఆ ఫస్ట్ రోజు ప్రోగ్రామ్ని ఇక్కడ మీకు ఈ రకంగా చూడండి వివరంగా ఉన్నాయి. వీటిని మీరు ఈ టీచర్ మోడలింగ్ అని, టీచర్ రీడింగ్ అని ఈ 20న 6వ తారీఖున టెక్స్ట్ బుక్ వాడాము. అక్కడ రిమార్క్స్ ఏమైనా ఉంటే రాసుకుంటారు. ఇక్కడ సిప్ అని ఉంది కదా, స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్ అట. ఇది స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్. అదే స్టూడెంట్ ఇండివిజువల్గా తను చేసుకుంటారు. ఇక్కడ మన స్టూడెంట్ ఇండివిజువల్ వర్క్ కూడా మనం చెప్పుకోవచ్చు. స్టూడెంట్ ఇండివిజువల్ పీరియడ్ కింద కూడా మనకు నిన్న స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో స్టూడెంట్ ఇండిపెండెంట్ పీరియడ్ అని వాళ్ళు చెప్పారు జరిగింది. అందుకే ఇండిపెండెంట్ వర్క్ చేసుకునే విధంగా వాళ్ళకి మనం ఇస్తాం. ఇక్కడ చూడండి 1వ తారీఖు నుంచి అదే జూలై నెల నుంచి ఏ విధంగా ఇవ్వడం జరిగిందో చూడండి. 1వ తారీఖున అది మీరు రాస్తున్నప్పుడు ఒక్కసారి లెసన్ ప్లాన్ కూడా ఒకసారి చూసుకుంటూ ఆ రోజు ఇక మీద మనం రాస్తున్నప్పుడు మనం ఈ విధమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లైవ్లో ఉన్నాం కనుక లైవ్లో రాస్తున్నప్పుడు లెసన్ ప్లాన్లో ఏదైతే ఇచ్చారో దాన్ని అమలు చేస్తూ దానికి డైరీలో ఎంట్రీ అనేది చేస్తాం. కనుక ఒకసారి ఈ విధంగా మీరు ఉపయోగపడే విధంగా రాసుకోండి. దానికి చూడండి ఇక్కడ మనకి టీచర్ మోడలింగ్ అని, అదే టీచర్ ఈకో రీడింగ్ అని ఈ రకంగా వాడుతూ టెక్స్ట్ బుక్ వాడతాం. అలాగే ఎస్ఐపిలో స్టూడెంట్ ఇండిపెండెంట్ పీరియడ్లో ఏంటంటే వాళ్ళని ఎంగేజ్ చేసాం. ఎంగేజింగ్ స్టూడెంట్స్ ఇండిపెండెంట్ వర్క్లో అంటే ఎలాగ వర్క్షీట్లో ఏది చెప్తున్నామో దాన్ని ఆల్రెడీ మనకి లెసన్ ప్లాన్లో ఏ విధంగా ఇవ్వాలో ఆ పీరియడ్ అయితే 1.8 1.7 1.11 1.16 ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. దానికి చూసుకుంటూ మనం కొరిలేట్ చేసుకుంటూ దాన్ని సమన్వయపరుచుకుంటూ ఇంగ్లీష్ కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి 16వ తారీఖుని చూసేసరికి మనకి లెసన్ కంప్లీటెడ్, రీక్యాప్చులేషన్ కూడా రివిజన్ కూడా అయిపోతుంది 16 జూలైకి. అప్పుడు మనం ఆ గ్రూప్ వర్క్లో ఏం చేస్తామంటే ఇండివిజువల్లో భాగంగా వాళ్ళకి 1.16 అనే ఒక వర్క్షీట్ని వర్క్ బుక్లో నింపించమని ఉంది. దాన్ని మీరు ఆ పేజ్ నెంబర్తో సహా వాళ్ళు అక్కడ మనకి ఇచ్చిన లెసన్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని మీరు ఇక్కడ వాడతారు. దాన్ని ఒకసారి మీరు 1.16 ప్రాక్టీసింగ్ వర్క్షీట్ అన్నమాట. దానికి ఏం చేయాలి, దాన్ని రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయించుకోవాలి. అలాగే ఇక్కడ ఇండివిజువల్ వర్క్ కూడా మీరు చేయించాలి ఎస్ఐపిలో. ఇక్కడ చూడండి మీకు 1.16లో ఎక్కడ అయితే వాళ్ళు మెన్షన్ చేశారో అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ చక్కగా క్లోజింగ్ అని ఒక పాట ఒక పీరియడ్కి సంబంధించి సమప్ చేయడం. అలాగే పీరియడ్ 27-28లో భాగంగా అంటే 1.27 1.28లో భాగంగా ఇక్కడ వీళ్ళు 1.16లోని పేజ్ నెంబర్ 74లో ఉన్న వర్క్షీట్లో అవి నింపమన్నారు. ఇదంతా ఏంటంటే పాఠం యొక్క సారాంశాన్ని ఇక్కడ బ్రాకెట్స్ రూపంలో క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిని విద్యార్థులు ఎంతవరకు అవగాహన పరుచుకున్నారు, కాంప్రహెన్షన్ టెస్ట్ చేస్తాం. రీక్యాప్చులేషన్ చేసిన తర్వాత పాఠాన్ని రివిజన్ చేసిన తర్వాత ఇది చేయమని చెప్పారు. ఆ తర్వాత మనకి 29-30 పీరియడ్స్ వచ్చేసరికి స్టూడెంట్ ఎంగేజింగ్ అంటే స్టూడెంట్ ఇండిపెండెంట్ వర్క్, స్టూడెంట్ ఇండిపెండెంట్ పీరియడ్స్ ఇవి చూసుకున్నారు కదా. ఈ పీరియడ్స్లో మళ్ళీ 1.10కి బ్యాక్ వెళ్ళి వర్క్షీట్ చేయాలి. అంటే వర్క్ బుక్ కూడా మనకి ముందు వెనకాని కాకుండా వాళ్ళు చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయిస్తూ మీరు ముందుకు వెళ్ళడం మంచిది. దీనికి మనకి డైరీ రాయాలి అంటే మీ ప్లాను మీరు చూసుకుంటూ మీ టైం మీరు చూసుకుంటూ రెండు కొరిలేట్ చేసుకుంటూ రాసుకోండి. ఆ రోజు మీరు ఏం చెప్పారు, అక్కడ వరకు ఏమైంది. ఇప్పుడు చూడండి 1.30లోకి వచ్చేసరికి మళ్ళీ ఎస్ఐపి ఉంది. అది 18th నాకు వచ్చినట్టయితే ఇండిపెండెంట్ వర్క్ 1.10 అనేది ఒక వర్క్షీట్ని నేను నింపించడం జరిగింది. అలా చూసినట్లయితే 1.31కి వచ్చేసరికి వొకాబులరీ పార్ట్ అది ఈరోజు అయింది. ఎందుకంటే 19th నో స్కూల్ బ్యాగ్ డే, ఆ రోజు మనం పాఠం అనేది చెప్పడం జరగలేదు.
అదే 28th అనే సండే. 21st వచ్చేసరికి వొకాబులరీ ఆపోజిట్ వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేసాము. అలాగే హుక్ యాక్టివిటీ అనేది పెట్టాం. అక్కడ పిల్లలందరినీ సర్కిల్ చేసి కూర్చోపెట్టుకున్నాం. వాళ్ళతో ఒక వొకాబులరీ ఇంతవరకు నేర్చుకున్న పాత బిగ్ స్మాల్ ఇటువంటివన్నిటిని కూడా ఒకసారి రీక్యాప్ చేస్తాం, రీకాల్ చేసుకోమని చెప్తాం. అప్పుడు మనం డైరెక్ట్గా ఈ అపోజిట్ వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ ఇండివిజువల్ వర్క్ అలాగే మ్యాచింగ్ ఆ టెక్స్ట్ బుక్లో మనకు ఉన్న వాటిని వాళ్ళ చేత చేయిస్తూ టీచర్ గైడెన్స్లో చేయిస్తాం. అక్కడ రిమార్క్స్లో బాగా రాస్తే డన్ వెల్ అని, ఒకవేళ అవసరమైతే నీడెడ్ సపోర్ట్ అని, అయితే ఎవరైనా సరిగ్గా చేయలేకపోతే వాళ్ళ పేర్లు కూడా చేస్తూ మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు తెలుగు ఇంగ్లీష్ డైరీ ఈ రోజు వరకు ఎలా చేయాలో చూసారు కదా. ఇందులో డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను సమాధానాలు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.